సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తెలుగువారికి ఉన్న అనేక పండుగల్లో ఈ భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి అనేది చాలా ఇష్టమైన పండుగ. ఎందుకనంటే ఎక్కువగా రైతులు పంటలు కోసి ఇంటికి పంట తీసుకొచ్చుకునే టైం ఇది. సో వాళ్ళ ఇంటికి పంట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. సో ఆ సందర్భంగా చేసుకునే పండుగ ఇది. సో ఇది ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగువారికి ఈ పండుగ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు నేను 40వ డివిజన్కి వచ్చాను. ఈరోజు మొత్తం నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి మా డివిజన్కి రమ్మని యాక్చువల్గా కోరటం జరిగింది. అయితే అన్ని డివిజన్లకు పోవటం ఒకసారి వీలు కాదు కాబట్టి మా పాప శరణి ఒక 10వ డివిజన్ పోయింది. మా మిస్సెస్ 44, 47 డివిజన్లు పోయింది. నేను 46, 3లో 2 దగ్గరలో వేస్తుంటే వాటి దగ్గర పోతానని వస్తానని చెప్పాను. సో మొదట ఈ 40వ డివిజన్ రావడం జరిగింది. ఈ కార్యకర్తలందరితో ఈరోజు కలిసి ఈ భోగి పండుగ చేసుకోవటం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇంట్లో చేసుకునే పండగ కంటే కూడా, ఇంట్లో భోగేసుకునే దానికంటే కూడా ఇంతమంది కార్యకర్తలతో, ఎందుకంటే ఎలక్షన్కి దాదాపు 3600 మంది కార్యకర్తలు ఉదయం సాయంకాలం పనిచేశారు. ఉదయం సాయంకాలం ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి ఒక ర్యాలీకి రమ్మంటే వాళ్ళు మళ్ళీ కొంతమంది తీసుకొచ్చి 4000 మంది వచ్చారు. ఖచ్చితంగా ఆ కార్యకర్తలకి నేను చేయాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా చేస్తాను కూడా. అందుకని వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకోవాలని ఈరోజు యాక్చువల్గా ఈ 40వ డివిజన్లో ఇక్కడికి వచ్చాను. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది, అందరికీ తెలిసిందే. ఈరోజు కాంట్రాక్టులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఇవ్వాల్సిన మొత్తం ఎంత ఉందంటే 1,00,000 కోట్లు ఉంది. 1,00,000 శాతంలో చేసిన కాంట్రాక్టులకు డబ్బులు లేదు ప్రభుత్వం. 10 లక్షల కోట్లని గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయారు. దాన్ని తీర్చాలా, దానికి వడ్డీ కట్టాలా, మళ్ళీ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలా. రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు లేదు. యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రావాలా. డెవలప్మెంట్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ రాందే డెవలప్మెంట్ ఉండదు. ఇండస్ట్రీస్ రాందే ఏ దేశంలో డెవలప్ ఉండదు. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ ఇండస్ట్రీస్కి ఇస్తూ అనేకమైన ఇండస్ట్రీస్, ఇప్పటికే 4 లక్షల కోట్ల వర్త ఇండస్ట్రీస్ని ఈ రాష్ట్రానికి వచ్చేటట్టుగా యాక్చువల్గా ఎంఓయూలు చేశారు. అవన్నీ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నంలో కొన్ని ఫౌండేషన్ కూడా చేశారు. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానికి అందరూ సహకరించాల్సింది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెల్లూరు సిటీకి వస్తే గతంలో 2014-19లో అనేక డెవలప్మెంట్స్ చేశాను, మీకు అందరికీ తెలిసిందే. అయితే కొన్ని పనులు అప్పుడు చేసినవి ఆగిపోయినాయి ఎలక్షన్స్ వచ్చి. దాన్ని గత ప్రభుత్వం వదిలేసింది. ఉదాహరణకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే దానికి 1100 కోట్లు అటుకోలో శాంక్షన్ చేయించాను. ఆ 1100 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా, నెల్లూరు ప్రజలు కాదు. దాంట్లో ఒక 165 కోట్ల వరకు ఆగిపోయింది. ఆ 165 కోట్లు తీసుకొని చేయలేవాళ్ళు. అయితే ఈరోజు నేను మళ్ళా ముఖ్యమంత్రి గారు అడగటం, హట్కో వాళ్ళని కలిసి వచ్చాను చైర్మన్ని, వాళ్ళు కూడా ఇస్తామన్నారు. ఆ 2 వర్కులు కూడా త్వరలో వేగవంతంగా చేసి 1.5 yearలో కంప్లీట్ చేస్తాను. నెల్లూరులో ఉన్న ఇన్ని పార్కులు ఉంటే అన్ని పార్కులను చేయమని ఆదేశించాను. 27 పార్కులకు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. పిల్లలు ఆడుకోవడానికి చక్కగా మంచి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ కానీ, ప్లే ఎక్విప్మెంట్ కానీ దాదాపు 5 కోట్లకి ఎస్టిమేషన్ వేశారు. అవి కూడా వీలైనంత వరకు ఈ నెలాఖరు లోపల ఇవ్వమని చెప్పాను. రోడ్డు ప్యాచ్ వర్క్ జరుగుతుంది. రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ అవుతాయి. నేను కూడా మొన్న కూడా కొన్ని చెక్ చేశాను. కొన్ని దగ్గర బాగా లేకుంటే వాటిని రిమూవ్ చేసి చేయమన్నాను.